నవేడేస్ పేరెంట్స్ ఫేస్ చేస్తున్న మేజర్ కన్సర్న్ ఏంటి అంటే కిడ్స్ అండ్ స్క్రీన్ టైం అండి. సో పిల్లలు లిటరల్లీ మాకు మొబైల్ ఇస్తేనే అన్నం తింటాము లేదా మొబైల్ ఇస్తేనే చదువుకుంటామని చెప్పి లిటరల్లీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో మనము ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా అసలు పిల్లలకి స్క్రీన్ టైం ఉండొచ్చా, ఇస్తే ఎంతసేపు ఇవ్వాలి, మొబైల్ ఏ ఏజ్లో ఇవ్వాలి, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ ద స్క్రీన్ టైమ్ మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ద బ్రెయిన్ గ్రోత్ ఏంటి అనేది తెలుసుకోవాలండి. సో అలా అయితేనే మనకి ఈ స్క్రీన్ టైం బ్రెయిన్ గ్రోత్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది అర్థమవుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ద బ్రెయిన్ గ్రోత్లో వచ్చేప్పటికి జనరల్లీ ఎవరికైనా ఫస్ట్ 2 yearsలో 80% ఆఫ్ ద అడల్ట్ సైజ్లో బ్రెయిన్ అనేది గ్రో అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఐఏపీ కానీ WHO వాళ్ళు కానీ రికమెండ్ చేసేది ఏంటి అంటే బిలో 2 years ఇన్ఫాంట్స్ ఎవ్వరికి కూడా స్క్రీన్ టైం అనేది ఉండకూడదు. దట్ ఈస్ 0 స్క్రీన్ టైం. అదే అబౌట్ 2 years అయితేనేమో 1 hour ఈజ్ అలౌడ్. అదే అబౌట్ 12 years అయితే 2 hours ఈజ్ అలౌడ్ అనమాట. దీనికంటే ఎక్కువగా 80% ఇవ్వకూడదు. దట్ టు ఆఫ్టర్ కోవిడ్ బికాజ్ ఆఫ్ స్క్రీన్స్ అన్నీ కూడా అలవాటు అయిపోయి ఆన్లైన్ క్లాస్ ఇవన్నీ వీటన్నిటి వల్ల మనకి ఈ లిమిటేషన్స్ అనేవి పెట్టారనమాట. లేదు అని అంటే అసలే ఇవ్వకూడదు అసలు మొబైల్. బట్ ఇవ్వాలి అనుకుంటే ఈ లిమిటేషన్స్లో మాత్రమే ఇవ్వాలి. ఇఫ్ ఎక్సెసివ్ స్క్రీన్ టైం అవుతుంది, మోర్ దాన్ అలౌడ్ అని అనుకుంటే పిల్లలలో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు అండి. అండ్ ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఈస్ అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది అనమాట. లైక్ వాడికి ఏదైనా పని చెప్పామంటే వాడు సస్టైన్ ఒకే దగ్గర కూర్చొని ఆ పని చేయాలి అంటే చేయలేడు అనమాట. బికాజ్ ఈ కంటిన్యూస్గా రీల్స్ అవన్నీ చూడడం వల్ల ఇవి జస్ట్ ఒక స్పాన్ 30-40 seconds రీల్స్ లేదా 1 minute రీల్స్ చూడడం వల్ల వాడు అటెన్షన్ స్పాన్ అనేది అంత కరెక్ట్గా ఫోకస్ చేసి ఆ పని అనేది చేయలేడు అనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ విజన్ ప్రాబ్లం రావచ్చు, కంటి చూపు ఇబ్బందులు ఇవన్నీ రావచ్చు అనమాట. నెక్స్ట్ స్పీచ్ ప్రాబ్లం రావచ్చు, లేదా హియరింగ్ ప్రాబ్లం రావచ్చు, లేదంటే మెడ నొప్పులు సర్వైకల్ ప్రాబ్లమ్స్ అవి రావచ్చు. అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు. నెక్స్ట్ ఇన్సోమ్నియా అంటే స్లీప్ డిజార్డర్స్, స్లీప్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వర్చువల్ ఆటిజం డెవలప్ అవ్వచ్చు అనమాట. సో వర్చువల్ ఆటిజం ఉండే పిల్లలలో జనరల్లీ వాళ్ళకు ఉండే సైన్స్ ఏంటి అని అంటే వాళ్ళు ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయలేరు. సో మనం మాట్లాడుతున్నట్టుగా చూసి అలా మాట్లాడడం అనేది ఉండదు అనమాట. మనం ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు పక్కకు తిరిగి మాట్లాడుతుంటారు, ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడలేరు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సోషల్ కమ్యూనికేషన్ ఉండదు. అంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగాము అంటే వాడు మళ్ళీ రివర్ట్ అయ్యి మనకు ఆన్సర్ అనేది చెప్పలేడు అనమాట. సో దీస్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్ సైన్స్. మీ పిల్లల్లో కనుక ఈ సైన్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మీ పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ కాంటాక్ట్ ఉండదు. సెకండ్ థింగ్ ఈజ్ సోషల్ కమ్యూనికేషన్ అనేది ఉండదు అనమాట.